రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఎల్పీజీ కనెక్షన్లు 1,61,00,000 ఉండగా అందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కనెక్షన్ 56.86 లక్షలు, హెచ్పీసీఎల్ 74.11 లక్షలు, బీపీసీఎల్ 30.22 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. ఏపీలో రోజువారీ ఎల్పీజీ అవసరం 4,000 మెట్రిక్ టన్నులు. ఈ నెల 12వ తేదీ నాటికి మొత్తం ఎల్పీజీ స్టాక్ లభ్యత 15,880 మెట్రిక్ టన్నులుగా ఉంటుంది. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని తెలిపింది ఏపీ సర్కార్. ఎల్పీజీ కనెక్షన్లు 1,61,00,000 ఉండగా అందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కనెక్షన్స్ 56.86 లక్షలుగా ఉన్నట్టు చెప్పింది. అలాగే హెచ్పీసీఎల్ 74.11, బీపీసీఎల్ 30.22 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో 1,61,00,000 గ్యాస్ కనెక్షన్స్ తో పాటు ఎన్ని రోజుల లభ్యత ఉంది, దీని ప్రకారం ఎన్ని రోజులు గ్యాస్ కనెక్షన్స్ వస్తాయనేది హెచ్పీసీఎల్ 2.86 రోజులు, ఐఓసీఎల్ స్టాక్ తో సహా 5.5 రోజులు, అంటే ఈ నెల 12వ తారీఖు మొన్నటికున్న సిచ్యుయేషన్ ప్రధానంగా చెప్పింది. ఎల్పీజీ స్టాక్ లభ్యత 15,880 మెట్రిక్ టన్నులు ఉంది. ఓవరాల్ గా 3 నుంచి 5 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో వినియోగదారులను తప్పుదో పట్టించేలా నిరాధారమైన సమాచారం లేకపోతే ఇతరత్ర సమాచారం ఇస్తే కనుక వదంతులు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అని కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన కూడా విడుదల చేసింది. ముఖ్యమైన విభాగాలు ఏదంటే ఆసుపత్రులు కావచ్చు, లేకపోతే హాస్టల్స్ కావచ్చు, ప్రభుత్వ సేవలు వచ్చే వాటికి వాణిజ్య సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా సచివాలయంలో ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు ప్రతినిధుల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోంది. సోషల్ మీడియా పర్యవేక్షణకు సంబంధించి ఒక సెల్ ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదంతులు నమ్మవద్దు. గ్యాస్ నిల్వలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. దీంతో పాటు ప్రతి 6 గంటలకు ఒకసారి కూడా ఎల్పీజీ స్టాక్ పాయింట్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. దీనికి కంటిన్యూషన్ గా ఇంకోటి ఏంటంటే జిల్లా కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ ఒక లేఖ కూడా రాయటం జరిగింది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న డేటా అంతా కూడా వాళ్ళకి చెప్తూ ప్రాధాన్యత రంగాలు, ఎరువుల కర్మాగారాలకు సంబంధించి టీ పరిశ్రమలు, జాతీయ గ్యాస్ గ్రిడ్ ద్వారా సరఫరా అవుతున్న గ్యాస్, వీటన్నిటికీ కూడా గ్యాస్ సరఫరా చేయాలి. అదేవిధంగా దేశీయ వినియోగదారుల కోసం ఉద్దేశించిన ఎల్పీజీ మళ్లింపును, అంటే డొమెస్టిక్ ను కమర్షియల్ కి ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల దాని ప్రకారం చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి 6 గంటలకి ఒకసారి స్టాక్ పాయింట్లను పరిశీలన చేయాలి. ఎక్కడైనా సరే గ్యాస్ మార్పిడి ఒకవేళ జరిగితే కనుక చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. అంతరాయం లేకుండా అసాధారణ సమస్యలకు సంబంధించి ఏదైనా వస్తే కనుక సంప్రదించాల్సిన నంబర్లు కూడా కొన్ని టోల్ ఫ్రీ నంబర్లు, కాల్ సెంటర్ నంబర్లు కూడా వీటికి సంబంధించింది. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ నుంచి గ్యాస్ సరఫరా నిల్వలకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతోంది. ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా కలెక్టర్లకు లెటర్లు కూడా రాశారు. ధరలు కూడా నియంత్రణలో ఉంచాలని చెప్పింది. అయితే ప్రస్తుతం భిన్నంగా కొన్ని చోట్ల రేట్లు పెరుగుతున్నాయి. టీ రేట్లు పెరిగినాయి, రేట్లు కూడా చాలా వరకు పెంచారు. ఆంధ్రప్రదేశ్ లో దాని ప్రభావం లేకుండానే కొన్ని చోట్ల మెనూలో చాలా రకాలైన వంటకాలు కూడా తగ్గించారు. ఇది వినియోగదారులకు కొంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం దీని మీద ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మానిటరింగ్ చేస్తోంది. ప్రస్తుతం గ్యాస్ నిల్వలకు సంబంధించి ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఒక డీటెయిల్డ్ ప్రకటన విడుదల చేసింది. కలెక్టర్లకు కూడా లేఖ రాసింది. ఇవాళ మధ్యాహ్నం మంత్రులు కూడా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి ఆదేశాలతో దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు. సోమవారం ఒక భారీ సమీక్ష సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు ఏ రకంగా ఉన్నాయి, యుద్ధ ప్రభావ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయి, మంత్రులు ఇచ్చిన రిపోర్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి మీద డీటెయిల్ గా ఎల్లుండి సోమవారం ఆర్టీజీఎస్ మీద ముఖ్యమంత్రి ఒక సమీక్ష చేస్తారు. ఈ లోపు గ్యాస్ నిల్వలకు సంబంధించి కూడా ప్రభుత్వం రేపు మరోసారి ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రస్తుతం 3 నుంచి 5 రోజుల సరిపడి నిల్వలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్యానిక్ గురి అవ్వద్దు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. కానీ బయట పరిస్థితి కొంత బ్లాక్ మార్కెట్, టిఫిన్ రేట్ పెంచడం, టీ రేట్లు పెంచడం, వీటి మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అక్షయ. ఓకే ప్రసన్న.